అయితే కానీ మన ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవ్వదు. నేను ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ మాత్రం గురించి మాట్లాడలేదు. స్టూడెంట్స్ చాలా మంది ఫ్యూచర్లో కూడా వస్తారు. వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు. ఇంకా నేను సపోజ్ నేను చచ్చిపోయినా కూడా 50 ఏళ్ళ తర్వాత కూడా వస్తారు స్టూడెంట్స్ ఫ్రాన్స్కి మాస్టర్స్ చేయడానికి. వాళ్ళు కూడా తెలియదు ఇన్ఫర్మేషన్ అప్పట్లో కూడా ఉన్నాడు, వీడియో చేసినాడు, ఇక్కడ ఫ్రాన్స్ పరిస్థితి ఏముంది అని చెప్తుంది అని. హలో గాయస్, ఫైనలీ అందరు బాగున్నారు అనుకుంటా. మన ఛానల్లో ఒక పాత వీడియో ఉంది, మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్ అని చెప్పి, జాబ్స్ గురించి, పార్ట్ టైమ్స్ గురించి, ఫ్రాన్స్లో ఉండే జాబ్ కాంట్రాక్ట్స్ గురించి. చాలామందికి ఆ వీడియోస్లో వాయిస్ క్లియర్గా లేదనమాట. ఆ టైంలో మన దగ్గర ఈ మైక్ లేదు. సో ఇప్పుడు వచ్చింది మైకు. సరే మీకోసం ఇంకో వీడియో చేద్దాం, క్లియర్గా అందరికి హెల్ప్ అవుతారని చెప్పి ఇంకో వీడియో చేస్తున్నా. ఇప్పుడు ఏమేమి మాట్లాడదామంటే, ఇప్పుడు నేనేమనుకున్నా అంటే ఈ వీడియోలో పార్ట్ టైం జాబ్స్ గురించి అండ్ మాస్టర్స్కి ఎలా అప్లై చేస్తారు షార్ట్గా, ఇంకా ఇది ఫుల్ టైం జాబ్స్ అవన్నీ ఎలా ఉంటాయి అన్నీ తొందరగా లైక్ ఒక బేసిక్ స్మాల్ గ్లాన్స్ ఇచ్చేద్దాం మీకు అని ఒక ప్లాన్లో ఈ వీడియో చేస్తున్నా. ఎందుకంటే మరీ డెడికేటెడ్గా వీడియోస్ మళ్ళీ సపరేట్గా అదే టాపిక్ మీద వీడియోస్ చేస్తే చాలామంది బోర్ కొట్టేస్తుంది. సో డైరెక్ట్ మీకు లైక్ స్మాల్ గ్లాన్స్ ఇచ్చి మాట్లాడేస్తా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, కామెంట్స్ రాయండి. కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా ఆన్సర్ చేస్తా. ఇన్స్టా ప్రొఫైల్ కూడా మీకు తెలుసున్నది, ఛానల్ ఎత్తితే ఛానల్లో దొరికిస్తుంది ఛానల్ డిస్క్రిప్షన్లో. సో గైస్, ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ విత్ హౌ టు అప్లై ఫర్ మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్. హౌ టు అప్లై ఫర్ మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్ అంటే ఏం చెప్పాలి మీకు, కూర్చోమాట్లాడదాం. సో హౌ టు అప్లై ఫర్ మాస్టర్స్ ఇన్ ఫ్రాన్స్ అంటే, ఎవరైనా మాస్టర్స్ చేయాలని ప్లాన్ చేస్తే ఫ్రాన్స్లో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ అందరికీ అదే, కన్సల్టెన్సీకి వెళ్దామా లేకపోతే మనమే అప్లై చేద్దామా అని ఒక క్వశ్చన్ వస్తుంది. నన్ను అడిగితే గో ఫర్ ద కన్సల్టెన్సీ. యూఎస్ఓ, యూకేనో, వేరే కంట్రీసో అయితే నేను మీరే చేసుకోండి, డబ్బులు ఖర్చు అవుతాయి, బాగా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ప్రాసెస్ అని చెప్పేవాడిని. బట్ ఫ్రాన్స్ ప్రాసెస్ 99% అన్ని కన్సల్టెన్సీస్ ఇండియాలో ఫ్రీగానే చేస్తున్నాయి. అట్లీస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు వరకు అయితే అన్ని కన్సల్టెన్సీస్ ఫ్రీగానే చేస్తున్నాయి. సో ఇట్స్ ఫైన్ ఇఫ్ యూ గో టు ఏ కన్సల్టెన్సీ. మీ టైం సేవ్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు అంత హెడ్ఏక్ ఉండదు. వాళ్ళే మీ డాక్యుమెంట్స్ అంతా తీసుకొని కరెక్ట్గా మీ బదులు వాళ్ళు మొత్తం అప్లై చేస్తారు, అడ్మిషన్ వస్తుంది. వాళ్ళ కమిషన్ వాళ్ళు కాలేజ్ నుంచి తీసుకుంటారు, అది మనకు సంబంధం లేదు. వీ డోంట్ కేర్ అబౌట్ దాట్. సో బట్ మీ ప్రాసెస్ సింప్లిఫై అవుతుంది, మీ టైం సేవ్ అవుతుంది. సో కన్సల్టెన్సీ ద్వారానే వెళ్ళండి, ఓకేనా? నా సజెషన్. ఎందుకు ఫ్రీ కదా, సో యూజ్ చేసుకుందాం, మనకి ఏం పోయేది ఉంది. సో అదొకటి. అండ్ నెక్స్ట్, సో ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీ కన్సల్టెన్సీకి వెళ్ళండి, మొత్తం వాళ్ళే హ్యాండిల్ చేసుకుంటారు. ఏ కన్సల్టెన్సీ అయినా చెన్నై లేకపోతే హైదరాబాద్లో అలాంటి ఈ 2 ఊర్లలో టార్గెట్ చేయండి. ఎందుకంటే ఈ రెండు ఊర్లలో, ఈ 2 సిటీస్లో నాకు తెలిసిన కన్సల్టెన్సీస్, నేను ఎవరిని రెఫర్ చేయట్లేదు, బట్ హైదరాబాద్లో, చెన్నైలో కన్సల్టెన్సీస్ ఫ్రాన్స్ అప్లికేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ ఫ్రీగా చేస్తాయి స్టూడెంట్ వీసాకి. ఎందుకంటే వాళ్ళకి టైఅప్స్ ఉన్నాయి వీళ్ళతో, కాలేజెస్తో. సో వాళ్ళు మీకు ఫ్రీగా చేసి కాలేజెస్ నుంచి డబ్బులు తీసుకుంటారు. సో అలా చేసుకోండి మీరు కన్సల్టెన్సీస్ ద్వారా వెళ్ళి, ఓకేనా? బేసిక్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఐఎల్స్ ఏమంత అవసరం లేదు ఫ్రాన్స్కి. అండ్ 60-65% ఉంటే చాలు. మన వేరే కంట్రీస్లో 80-85% ఉండని అవసరం లేదు. సో బేసిక్ ఫ్రాన్స్ అంతా అప్లికేషన్ ఈజీనే ప్రాసెస్. సో డోంట్ వరీ అబౌట్ దాట్. సో అలా సింపుల్గా మీరు మాస్టర్స్ అప్లై చేయొచ్చు అనమాట. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే హౌ టు అప్లై ఫర్ మాస్టర్స్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. లేకపోతే ఇన్స్టాలో నాకు DM చేయండి, అంతే, ఓకేనా? అది అందరికి అర్థమైంది అనుకుంటా. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ఏం టాపిక్ నెక్స్ట్ మూవింగ్ టు ఇది, ఇక్కడ పార్ట్ టైం జాబ్స్ ఎలా ఉంటాయని. పార్ట్ టైం జాబ్స్ ఫ్రాన్స్లో కంపేర్ టు అదర్ కంట్రీస్ తక్కువే అనమాట. నేను ముందు వీడియోస్లో మీకు చెప్పినట్టు, దాంట్లో ఆడియో క్లియర్గా లేదు, సరే మళ్ళీ ఫాస్ట్గా చెప్పేస్తా. ఇక్కడ బేబీ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి. బేబీ సిట్టింగ్ అంటే వేరే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళు లేనప్పుడు ఆ జాబ్స్ ఉంటాయి. ఆ జాబ్స్ అమ్మాయిలకైతే పర్ఫెక్ట్లీ ఓకే, చాలామంది అమ్మాయిలు చేస్తున్నారు అలాంటి జాబ్స్. బట్ అలాంటి జాబ్స్ ఉంటాయి. అబ్బాయిలకి ఇలా ఎంతవరకు సెట్ అవుతాయని నాకు తెలియదు. అబ్బాయిలు ఆ జాబ్స్ చేయడం అయితే నేను చూడలేదు ఎప్పుడు. బట్ వాళ్ళు బాగానే పే చేస్తారు, గంటకి 10 euro దాకా పే చేస్తారు. సో దే ఆర్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎర్నింగ్స్, దే ఆర్ గుడ్. సో మీ డైలీ ఎక్స్పెన్సెస్ అన్నీ పోతాయి బేబీ సిట్టింగ్ జాబ్స్ అలా చేసుకుంటే. 10 euros per hour అంటే వీక్లీ ఇక్కడ 20 hours చేయొచ్చు ఫ్రాన్స్లో యాజ్ అ స్టూడెంట్. సో 20 hours అంటే మల్టిప్లై ఇంటూ 4 weeks 80 hours అయితే. సో 80 hours అంటే 80 into per hour 10 euros అంటే 800 euros వరకు వస్తుంది. సో మోర్ దాన్ ఇనఫ్ ఇక్కడ డైలీ ఎక్స్పెన్సెస్కి, లివింగ్కి అంతా. సో ఆల్ గుడ్ బేబీ సిట్టింగ్ జాబ్స్ గురించి అయితే. అమ్మాయిలు ఎక్కువ మంది చేస్తారు.
అమ్మాయిలు ఎక్కువ మంది చేస్తారు బేబీ సిట్టింగ్ జాబ్స్. అబ్బాయిలు అయితే నేను ఇప్పుడు చూడలేదు, బట్ అబ్బాయిలు కూడా అప్లై చేయొచ్చు అనమాట. అండ్ మూవింగ్ నెక్స్ట్ రెస్టారెంట్ జాబ్స్. ఇండియన్ రెస్టారెంట్ జాబ్స్ నేను ముందు వీడియోస్లో కూడా చెప్పిన, ప్లీజ్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇండియన్ రెస్టారెంట్స్లో నాకు తెలిసిన వరకు బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు స్టూడెంట్స్ని. ఇండియన్ అంటే ఇండియన్ చెప్పాను, ఇక్కడ ఇండియన్ పేర్లతో బంగ్లాదేశ్ రెస్టారెంట్స్, శ్రీలంకన్ రెస్టారెంట్స్ అండ్ పాకిస్తానీ రెస్టారెంట్స్ పెట్టుకుంటారు. ఇంకా వీళ్ళైతే దేవుడా గంటకు 5 యూరోలు ఇస్తారు. స్టార్టింగ్లో ట్రైనింగ్ అని చేయించుకుంటారు 20 గంటలు 30 గంటలు, ఒక 1 వీక్ 2 వీక్స్. లాస్ట్ డబ్బులు కూడా ఇవ్వరు. డబ్బులు ఇచ్చినా కూడా గంటకు 5 యూరోలు 6 యూరోలు ఏం మీరు ఎక్స్ప్లోర్ చేసినట్టు. ఇక్కడ మినిమం వేజ్ వచ్చి గంటకి 9.9 to 10 యూరోస్ ఎగ్జాక్ట్ సంథింగ్ ఎంతో ఉండాలి, నాకైతే గుర్తులేదు, బట్ 9 to 10 యూరోస్ అవర్లీ వేజ్ ఇక్కడ. ఓకేనా, అది దానికి 50% ఇస్తున్నారు ఆ ఇండియన్ రెస్టారెంట్స్లో. ఇండియన్ నేమ్స్లో ఇండియన్ పేర్లతో పెట్టుకుని నడిపిస్తున్న రెస్టారెంట్స్లో అంత తక్కువ ఇస్తున్నారు. సో దే ఆర్ ప్యూర్లీ ఎక్స్ప్లాయిటింగ్ ద స్టూడెంట్స్. సో మ్యాక్సిమం ఇండియన్ రెస్టారెంట్స్, శ్రీలంకన్ రెస్టారెంట్స్, బంగ్లాదేశీ రెస్టారెంట్స్ అవాయిడ్ చేయండి, వెళ్ళకండి. నాకు తెలిసిన 4-5 రెస్టారెంట్లలో అయితే వాళ్ళు యాక్చువల్గా శ్రీలంకన్స్ అనమాట, బట్ నడిపేది ఇండియన్ పేర్లు పెట్టుకుని నడుపుతున్నారు. అక్కడ వెళ్ళిన స్టూడెంట్స్ అంతా పాపము 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ అని వర్క్ చేస్తారు. తర్వాత డబ్బులు ఏం ఇవ్వరు, వాళ్ళు పే చేయరు, ఏడ్చుకుంటూ బయటికి వస్తారు. ఏమైనా మాట్లాడితే కొట్లాడడానికి వెళ్తే కాంట్రాక్టే లేదు, నువ్వు పోలీసులకు చెప్తావేమో చెప్పుకో, అలాంటి మాటలు మాట్లాడతారు అనమాట. సో సిచ్యువేషన్ వర్స్ట్ ఇక ఇలాంటి మన ఇండియన్ సబ్ కాంటినెంట్ రెస్టారెంట్స్లో అయితే ఇక్కడ. సో ప్లీజ్ అవాయిడ్ చేయండి. రెస్టారెంట్స్ అంటే గుర్తొచ్చింది, ఫ్రెంచ్ రెస్టారెంట్స్, ఏషియన్ క్యూజిన్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా, చైనీసు, జాపనీసు, కొరియను, ఫ్రెంచ్, లేకపోతే బ్రిటిష్ కెఫేస్, అలాంటివి అయితే మీరు ఆలోచించకుండా వెళ్ళి జాయిన్ అయిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా మీకు డాక్యుమెంటేషన్స్ ఇచ్చి గంటకి 10 యూరోలు 11 యూరోలు ఇచ్చి 9 యూరోలు ఇచ్చి మీకు ప్రాపర్ ఎంప్లాయీ లాగా రిక్రూట్ చేసుకుంటారనమాట. సో చాలా మంచిది, అది చాలా మంచిది. సో బట్ అక్కడంతా దొరకడం కొంచెం జాబ్ కష్టము, ఎందుకంటే ఫ్రెంచ్ కావాలి. బ్రిటిష్ కెఫేస్లో ఫైన్, ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలామంది వస్తారు కాబట్టి అక్కడ వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ బట్ వేరే ఫ్రెంచ్ రెస్టారెంట్స్లో, జాపనీస్, చైనీస్ లాంటి రెస్టారెంట్స్లో వాళ్ళు ఫ్రెంచ్ రాకుంటే మ్యాక్సిమం రిక్రూట్ చేయరు. సో ఫ్రెంచ్ మీరు పార్ట్ టైం ఇలాంటి రెస్టారెంట్స్లో చేయాలనుకుంటా అంటే ఇండియా నుంచి రాకముందే ఫ్రెంచ్ కొంచెం బేసిక్ 50% అయినా నేర్చుకుని రండి, యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ జాబ్స్ ఈజీగా దొరుకుతాయి రెస్టారెంట్స్లో. సో అదనమాట, రెస్టారెంట్ జాబ్స్ అయిపోయినాయి. బేబీ సిట్టింగ్ జాబ్స్ గురించి మాట్లాడేసాం. నెక్స్ట్ మనకు ఉండేది ఏమున్నాయా, వేర్ హౌస్ జాబ్స్ అని ఉంటాయి. వేర్ హౌసెస్ అంటే అక్కడికి వెళ్ళి ఏం లేదు, ఐటమ్స్ అన్నీ ఉంటాయి, అవి స్కాన్ చేయొచ్చు. అక్కడ కూడా గంటకి 10 యూరోలు 11 యూరోలు అలా ఇస్తారు. సో అలాంటి జాబ్స్ కూడా ఉంటాయి. వేర్ హౌసెస్ జాబ్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు సూపర్ మార్కెట్ ఉందనుకోండి, రిలయన్స్ మార్ట్లో రిక్రూట్ చేస్తారు, మిమ్మల్ని రిక్రూట్ చేసుకొని అక్కడ డైలీ వెళ్ళాలి. అక్కడ వాళ్ళకి స్టాక్ వస్తుంది కదా, ఆ స్టాక్స్ అంతా మీరు క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంటుంది, బార్కోడ్ స్కానర్ ఉంటుంది, బార్కోడ్ స్కానర్ ఉంటుంది, ఆ స్కానర్తో స్కాన్ చేసి మీరు ర్యాక్స్లో పెట్టాలన్నమాట. సో సింపుల్గా ఉంటుంది అది కూడా. దానికి కూడా 10-11 యూరోలు ఇస్తారు. జాబ్ కాంట్రాక్ట్ అంతా డాక్యుమెంట్ చేసిస్తారు. సో అదొక మంచి జాబే. ఏమంటే ఇంకోటి ఇక్కడ పార్ట్ టైం చేయాలంటే మీకు సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఖచ్చితంగా కావాలన్నమాట, SSN నెంబర్. సేమ్ యాజ్ US UK అక్కడ ఎలా సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉందో ఇక్కడ కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు రాగానే ఫ్రాన్స్కి ఫస్ట్ చేయాల్సిన విషయం, యాజ్ ఎ స్టూడెంట్ సోషల్ సెక్యూరిటీ నెంబర్ అప్లై చేసుకోండి. ఆ సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఉంటే మీరు ఇమీడియట్గా ఎక్కడైనా జాయిన్ అయిపోవచ్చు జాబ్స్. ఓకేనా, సో నేను దేని గురించి మాట్లాడుతున్నా, వేర్ హౌస్ జాబ్స్ గురించి మనం మాట్లాడేసాం. ఇప్పటికీ ఇది రెస్టారెంట్ జాబ్స్ అయ్యాయి, వేర్ హౌస్ జాబ్స్ అయ్యాయి, ఇంకా పిల్లల్ని చూసుకునే ఆ జాబ్స్, బేబీ సిట్టింగ్ జాబ్స్ కూడా అయిపోయాయి. ఇంకా లాస్ట్ అనేది డెలివరీ జాబ్స్ ఉన్నాయి. డెలివరీ జాబ్స్ నేను మీకు ఫ్యాక్ట్ చెప్తున్నా, యాజ్ ఎ స్టూడెంట్ యు ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు డూ అ డెలివరీ జాబ్ హియర్ ఇన్ ఫ్రాన్స్. ఓకేనా, దానికి సిరత్ నంబర్ అనే ఒక నంబర్ కావాలి ఇక్కడ డెలివరీ జాబ్స్ చేయాలంటే. ఆ సిరత్ నంబర్ అనేది స్టూడెంట్ వీసా మీద ఇవ్వరు. ఇన్ బోల్డ్ క్యాపిటల్ లెటర్స్ చెప్తున్నా, స్టూడెంట్ వీసా మీద అవి ఇవ్వరు, సిరత్ నెంబర్ ఇవ్వరు. సో సిరత్ నెంబర్ లేకుంటే మీరు డెలివరీ జాబ్స్ చేయలేరు అనమాట. బట్ ఫ్రాన్స్లో నాకైతే తెలియదు, అప్లై చేస్తున్నారు స్టూడెంట్స్. సిరత్ నెంబరు ఏం లూప్ హోల్ ఉందో, ఎందుకు పట్టించుకోవట్లేదో గవర్నమెంట్ అయితే నాకైతే అర్థం కావట్లేదు. సిరత్ నెంబర్ క్రియేట్ చేస్తే వీళ్ళు క్రియేట్ అవుతుంది. దానివల్ల చాలామంది ఇండియన్స్, బంగ్లాదేశీస్, పాకిస్తానీస్, ఆ ఇండియన్ సబ్ కాంటినెంట్ వాళ్ళంతా డెలివరీ జాబ్స్ స్టూడెంట్స్ కూడా చేస్తున్నారు. బట్ నేనైతే అడ్వైస్ చేయను, ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం వస్తే ఇరుక్కుపోతారనమాట ఖచ్చితంగా డెలివరీ జాబ్స్ చేస్తుంటే. ఎందుకంటే లీగల్లీ చేయకూడదు, బట్ వాళ్ళే అకౌంట్ మీ సిరత్ నెంబర్ క్రియేట్ చేసేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళే. వాళ్ళు ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకే తెలుస్తుంది, అది ఎవరు క్వశ్చన్ చేయలేదు ఇప్పటివరకు. ఇల్లీగల్ అని చెప్పినారు, బట్ క్రియేట్ చేస్తే సిరత్ నెంబర్ ఇస్తున్నారు. మీకు వాయిస్ క్లియర్గా వస్తుందో లేదో తెలియదు, చెప్పండి కామెంట్ సెక్షన్లో. వాయిస్ సరిగ్గా రాకుంటే, వినపడుకుంటే డౌట్స్ మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. అదే సరే, స్విచ్చింగ్ టు మెయిన్ టాపిక్.
సో పార్ట్ టైం జాబ్స్లో ఇక్కడ డెలివరీ చేయాలంటే సిరత్ నెంబర్ కావాలి. సిరత్ నెంబర్ మనకి ఇల్లీగల్ ఇక్కడ స్టూడెంట్ తీసుకోవడము. బట్ గవర్నమెంట్ అయితే ఇస్తుంది సిరత్ నెంబర్. ఎందుకు ఇస్తుందో ఆ గవర్నమెంట్కే తెలుసు. సో అలా చాలామంది సిరత్ నెంబర్ క్రియేట్ చేసుకొని డెలివరీ జాబ్స్ ఇస్తున్నారు. సో ఇక్కడ డెలివరీ జాబ్స్లోనే ఉన్న పార్ట్ టైమ్స్లో అన్నిటికన్నా ఎక్కువ డబ్బులు అనమాట. మీరు ఎంత చేసుకుంటే అంత, ఓకేనా, మీరు ఎంత చేసుకుంటే అంత. అది కాక డెలివరీ జాబ్స్ సపోజ్ ఇప్పుడు వేరే ఊబరు డెలివరో ఇలాంటి డెలివరీ జాబ్స్ వాళ్ళైతే ఊబర్ డెలివరో అయితే మనకి అకౌంట్లు సిరత్ నెంబర్ ఉన్నా కూడా వాళ్ళ అకౌంట్లు క్రియేట్ చేసి ఇవ్వరు 100%, ఓకేనా. సో అది పక్కన పెట్టిద్దాం ఊబర్ డెలివరీ. బట్ ఊబర్ డెలివరీలో ఫుల్ డబ్బులు ఉన్నాయన్నమాట. మీరు ఎంత చేసుకుంటే అంత, నెలకి 2 లక్షలు 3 లక్షలు కూడా సంపాదించవచ్చు. బట్ అది మనకి ఇవ్వరు ఊబర్ డెలివరీ వాళ్ళు. సిరత్ నెంబర్ ఉన్నా కానీ వాళ్ళు డెలివరీ జాబ్స్ ఇవ్వట్లేదు. సో దాని గురించి మనం మాట్లాడడం బేస్ట్. ఫ్రిస్టీ అని ఇంకా చిన్న లోకల్ డెలివరీ కంపెనీస్ ఉన్నాయి, ఓకేనా. మన ఇండియన్సే తెలుగు వాళ్ళు ఒక కంపెనీ నడుపుతున్నారు, అది ఉంది డెలివరీ కంపెనీ అలోఫామ్ అని చెప్పి. అక్కడ జాబ్స్ ఉన్నాయి. అక్కడ మీరు ఎన్ని ఆర్డర్స్ చేసుకుంటే మీ చేతిలో మీరు ఎంత చేయగలిగితే అంత డబ్బులు వస్తాయి. ఫ్రిస్టీ అనే డెలివరీ కంపెనీ ఉంది. నేను ఎవరిని స్పాన్సర్ చేయట్లేదు అనమాట. ఫ్రిస్టీ అనే డెలివరీ కంపెనీ ఉంది. అలాంటి ఇంకా రిమైనింగ్ డెలివరీ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు కూడా గంటకి 10 యూరోలు 11 యూరోలు పే చేస్తారనమాట. సో అలా ఉంది. బట్ హైయెస్ట్ పేయింగ్ పార్ట్ టైం అంటే డెలివరీ జాబే. బట్ డెలివరీ జాబ్ యాజ్ ఎ స్టూడెంట్ యూ షుడ్ నాట్ డూ హియర్ ఇన్ ఫ్రాన్స్. బట్ ఎందుకు చేస్తున్నారో ఎలా చేస్తున్నారో అయితే నాకైతే తెలియదు ఆ లూప్ హోల్స్ గురించి. బట్ నేనైతే చేయొద్దనే చెప్తా. ఎందుకంటే ఫ్యూచర్లో మీ వీసాలు ఏమైనా ఇరుక్కుంటే ప్రాబ్లం అనమాట. సో మంచిది కాదు చేయడం. సో పార్ట్ టైం సంగతి ఇది. ఫ్రాన్స్లో పార్ట్ టైం జాబ్స్ ఇలా ఉన్నాయన్నమాట. వేరే కంట్రీస్ లాగా స్మూత్గా అయితే ఉండదు ఇక్కడ ఫ్రాన్స్లో. ఎందుకంటే ఫ్రెంచ్ కావాలి మస్ట్ అండ్ షుడ్ పార్ట్ టైం జాబ్స్ చేయడానికి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ మార్కెట్స్లో రిసెప్షనిస్ట్ లాగా లేకపోతే హోటల్లో రిసెప్షనిస్ట్ లాగా కావాలి అంటే నో వే, ఫ్రెంచ్ కావాల్సిందే. సో మీరు ఏంది ఇంత హార్ష్గా చెప్తున్నాడు అనుకోకండి, ఇదే ఫ్యాక్ట్ అనమాట. మీరు ఇదంతా ఆలోచించే ఫ్రాన్స్కి రావాలి. ఫ్రాన్స్ ఇస్ నాట్ ఏ ఈజీ కంట్రీ. రాకముందు ఫ్రాన్స్కి మీరు ఇవన్నీ తెలుసుకోవాలి. నేను మొహమాట పడి అది ఇది అని చేస్తే వీడియో కోసము ఇక మీకే లాస్ అంతా. ఆలోచించండి ఫ్రాన్స్ రాకముందు. అలుమిని ఉంటారు, లింక్డ్ఇన్లో ఉంటారు, ఫేస్బుక్లో ఉంటారు, ఇన్స్టాలో ఉంటారు. అందరినీ పట్టండి, అందరినీ గెలకండి, ఇన్ఫర్మేషన్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేయండి. అప్పుడు మీకు ఓకే అనిపిస్తేనే రండి, లేకపోతే రాకండి. నేను చెప్తున్నా కదా, అన్ని కంట్రీస్ లాగా ఈజీ కాదు. ఫ్రెంచ్ అనేది చాలా డామినెంట్ ఇక్కడ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ని మీరు ఓవర్టేక్ చేసి ఇక్కడ సెటిల్ అయితే మీరు ఇంకా ఎపిక్ అనమాట, మీరు ఇంకా లెజెండరీ అనమాట. సో నేను మొత్తం రీసెర్చ్ చేసి డిగ్ చేసి పైనుంచి కింద వరకు మొత్తం టాప్ టు బాటమ్ చూసి నేర్చుకొని రీసెర్చ్ చేసి అంత ఏముందని మొత్తం దీని చరిత్ర అంతా తెలుసుకున్నాకనే మీరు రావాలి ఫ్రాన్స్కి, ఓకేనా. గుర్తుపెట్టుకోండి ఈ విషయం మాత్రం. అండ్ మూవింగ్ టు ద నెక్స్ట్ టాపిక్ ఏంది, ఫుల్ టైమ్ జాబ్స్ ఇన్ ఫ్రాన్స్. ఫుల్ టైమ్ జాబ్స్ ఇన్ ఫ్రాన్స్ అంటే ఇక్కడ ఫుల్ టైం జాబ్ వచ్చిందంటే ఇక్కడ మోరాల్లెస్ యూఆర్ కంప్లీట్లీ సెటిల్డ్ అనమాట ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ చాలా రూల్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ టైం జాబ్ వస్తే ఇంకా మీకు వన్స్ మీ ప్రొబేషన్ పీరియడ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ పీరియడ్ చేసే అంటారు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏ గవర్నమెంట్ జాబ్ అనమాట. ఇక్కడ ఎవరు మిమ్మల్ని పీకినా కూడా మీకు లైక్ ఫర్ సర్టైన్ పీరియడ్ ఆఫ్ టైం మీకు శాలరీ కూడా పే చేస్తారు. ఐ మీన్ మీకు ఫైర్ చేసినా కూడా లైక్ 2 years 3 years డిపెండ్స్, ఓకేనా. శాలరీ లైక్ ఒక పర్సెంటేజ్ ఆఫ్ శాలరీ కూడా పే చేస్తారనమాట. సో చాలా అలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫుల్ టైం వస్తే మీరు ఇంకా మంచి పొజిషన్లో ఉన్నారు ఫ్రాన్స్లో అని. సో ఓకే, ఫుల్ టైం గురించి ఇంకా మాట్లాడితే ఇక్కడ జాబ్ కాంట్రాక్ట్స్ వచ్చి 2 types ఆఫ్ జాబ్ కాంట్రాక్ట్స్ ఉంటాయన్నమాట. సిడిఐ ఒకటి ఉంటుంది, సిడిడి ఒకటి ఉంటుంది. సిడిఐ అనేది పర్మనెంట్ జాబ్ కాంట్రాక్ట్, అంటే ఇండెఫినిట్ జాబ్ కాంట్రాక్ట్. ఒకసారి సిడిఐ వస్తే మీకు లైఫ్ లాంగ్ మీరు చనిపోయే వరకు, మీరు ముసలోళ్ళు అయ్యే వరకు మీరు ఇక ఆ కంపెనీలోనే చేస్తూ ఉండొచ్చు. ఎవ్వరు పట్టించుకోరు మిమ్మల్ని, ఓకేనా. ఫైర్ చేయరు, ఏం చేయరు, బెనిఫిట్స్ అంతా ఎంజాయ్ చేసుకుంటుండొచ్చు. ఈవెన్ ఫైర్ చేసినా కూడా మీకు డబ్బులు పే చేస్తారు. సో అలాంటి హ్యాపీగా మీరు స్వర్గంలో ఉన్నట్టే సిడిఐ కాంట్రాక్ట్ వస్తే. సిడిఐ అనేది ఇండెఫినిట్ కాంట్రాక్ట్, మీకు ఇండెఫినిట్ బాండ్ అనమాట. జీవితాంతం మీరు ఆ కంపెనీతోనే ఉంటారు. సిడిడి అనేది సెకండ్ టైప్ ఆఫ్ కాంట్రాక్ట్ ఏంటంటే జాబ్ కాంట్రాక్ట్ ఏంటంటే సిడిడి అంటే టెంపరీ జాబ్ కాంట్రాక్ట్ అనమాట. ఇది మీకు 6 monthsకో 12 monthsకో 18 monthsకో 3 yearsకో ఇస్తారు. సో ఇలా మీరు ఆ కాంట్రాక్ట్ అవ్వగానే, మన ఇండియాలో కాంట్రాక్ట్ లాగా అనమాట. మీకు ఆ కాంట్రాక్ట్ అవ్వగానే మీరు ఇంకా 18 months, సపోజ్ 18 months కాంట్రాక్ట్ అనుకోండి సిడిడి. 18 months అవ్వగానే మీరు కంపెనీ నుంచి బయటికైనా వచ్చేస్తారు, లేకపోతే వాళ్ళు రెన్యూవల్ అనేది చేస్తారనమాట ఇక్కడ జాబ్ కాంట్రాక్ట్. సో ఇక్కడ జాబ్ కాంట్రాక్ట్ని బట్టి మీ వీసా కూడా డిసైడ్ అవుతుంది. సిడిఐ ఫస్ట్ చెప్పా కదా పర్మనెంట్. సిడిఐకి అయితే, పర్మనెంట్ జాబ్ కాంట్రాక్ట్కి అయితే మీకు 2 types ఆఫ్ వీసాస్ ఉంటాయి, 2 types ఆఫ్ వీసాస్ ఉంటాయి. ఒకటి పాస్పోర్ట్ టాలెంట్ ఉంటుంది. పాస్పోర్ట్ టాలెంట్ అంటే డైరెక్ట్లీ 4 years ఇస్తారు మీకు వీసా. 4 years మీరు ఫ్రాన్స్లో ఉండొచ్చు. 4 years తర్వాత మీరు అదే జాబ్ కాంట్రాక్ట్ పెట్టి రెన్యూవల్ చేసుకోవచ్చు, సపోజ్ అదే కంపెనీలో ఉంటే. వేరే కంపెనీకి మారితే మీరు మళ్ళీ కొత్త
పాస్పోర్ట్ అదే పాస్పోర్ట్ టాలెంట్ని రెన్యువల్ చేసుకోవచ్చు కొత్త కంపెనీ కాంట్రాక్ట్ అంతా చూపించి. సో ఇది వచ్చి CDA జాబ్ కాంట్రాక్ట్, CDA ఫుల్ టైమ్ జాబ్ కాంట్రాక్ట్ వస్తే మీరు పాస్పోర్ట్ టాలెంట్ 4 years అప్లై చేసుకోవచ్చు అనమాట. పాస్పోర్ట్ టాలెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ వర్క్ వీసా అని పాస్పోర్ట్ టాలెంట్ అంటారు, ఒక టైప్ ఆఫ్ వర్క్ వీసా అని. సో ఇదే CDA సపోజ్ మీకు పాస్పోర్ట్ టాలెంట్కి ఇంకో క్రైటీరియా ఉందన్నమాట. పాస్పోర్ట్ టాలెంట్కి ఒక శాలరీ ఉంది, ఇప్పుడు ఎంత ఉందో తెలియదు, 42,000 43,000 euros పర్ యానం ఉంటే మీకు పాస్పోర్ట్ టాలెంట్ వీసా దొరుకుతుంది ఇక్కడ 4 yearsకి. లేదు 42,000 43,000 euros కన్నా కింద ఉందనుకోండి, ఆ వెబ్సైట్లో ఉంటుంది ఎంత అని బ్రాకెట్ శాలరీది, నాకైతే ఎగ్జాక్ట్గా తెలియదు. మేబీ నేను వెబ్సైట్లో చూసి మీకు కరెక్ట్ ఎంత అని చెప్పి నేను డిస్క్రిప్షన్లో తర్వాత అప్డేట్ చేస్తాను, లేకపోతే మీరు నన్ను పింక్ చేయండి, మీకు చెప్తా దీని గురించి ఎంత అని కరెక్ట్ అమౌంట్ అది. బట్ మీకు ఆ 42,000 43,000 euros పర్ యానం కింద ఉందనుకోండి ప్యాకేజ్, అప్పుడు CDAలోనే మీకు 42,000 euros కన్నా కింద ప్యాకేజ్ ఉంటే అప్పుడు మీకు పాస్పోర్ట్ టాలెంట్ వీసా బదులు శాలరీ వీసా అని ఒకటి ఇస్తారు. శాలరీ వీసా అనేది కూడా జాబ్ కాంట్రాక్టే అనమాట. సో ఇలాంటి వీసాలు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. సో శాలరీ తక్కువ ఉంటే శాలరీ వీసా దొరుకుతుంది. శాలరీ వీసా అనేది ఫస్ట్ 1 yearకి ఇస్తారు. పాస్పోర్ట్ టాలెంట్ ఎన్ని ఇయర్స్కి ఇచ్చేవాళ్ళు, 4 yearsకి ఇచ్చేవాళ్ళు కదా. బట్ శాలరీ వీసా 1 yearకి ఇస్తారు. తర్వాత మీరు 1 year అయ్యాక 3 yearsకి మళ్ళీ రెన్యువల్ చేసుకోవచ్చు. 3 or 4 అక్కడ కరెక్ట్గా తెలియదు, బట్ 3 years మినిమం అయితే రెన్యువల్ చేసుకోవచ్చు అనమాట. సో అది శాలరీ వీసా, ఓకేనా. ఆ తర్వాత CDA గురించి చెప్పింది. CDA జాబ్ వస్తే ఈ 2 వీసాలు ఉన్నాయి, ఒకటి పాస్పోర్ట్ టాలెంట్, ఇంకోటి శాలరీ వీసా. పాస్పోర్ట్ టాలెంట్ 4 yearsకి, శాలరీ వీసా వచ్చి ఫస్ట్ 1 year, తర్వాత రెన్యువల్ 3 to 4 years, ఓకేనా. అర్థమైంది కదా. ఇంకా మనకి ఇది CDA గురించి. CDD వస్తే ఏం చేయాలి? CDD వస్తే సేమ్ ఒక్కటే వర్క్ వీసా ఉంటుంది, ఒక్కటే. నెక్స్ట్ CDD అనేది టెంపరీ జాబ్ కాంట్రాక్ట్. టెంపరీ జాబ్ కాంట్రాక్ట్ వచ్చినా కూడా మీరు వీసా అప్లై చేసుకోవచ్చు అనమాట. బట్ ఈసారి మీకు పాస్పోర్ట్ టాలెంట్ వీసా అయితే ఉండదు. ఈసారి మీకు ఉండేది ఒకటే వీసా, శాలరీ వీసా, ఓకేనా. మీరు 18 months CDD ఉందా, 12 months CDD ఉందా, 6 months CDD ఉందా, 1 month CDD ఉందా, ఆ CDD కాంట్రాక్ట్ మీరు గవర్నమెంట్కి ఆ వీసా ఆఫీస్కి పంపితే వాళ్ళు మీ జాబ్ కాంట్రాక్ట్ ఎన్ని మంత్సో, 2 months 6 months 18 months 24 months ఆ టైంకి మాత్రం మీకు వాళ్ళు వీసా వేసిస్తారనమాట. ఆ వీసా డ్యూరేషన్ సపోజ్ 18 months CDD అంటే 18 monthsకి వీసా వేసిస్తారు. సో 18 months మీకు వీసా 18 months అవ్వగానే మీ వీసా ఎక్స్పైర్ అవ్వకముందే మీరు 18 months అవుతుంది, ఇంకా వీసా ఎక్స్పైర్ అయిపోతుంది అంటే అప్పుడు మీరు వెళ్ళి రెన్యువల్ చేయించుకోవాలి మళ్ళీ అదే CDD. సపోజ్ రెన్యువల్ అయితే కంపెనీ మీకు ఎక్స్టెండ్ చేస్తుంది పీరియడ్ అంటే మీరు రెన్యువల్ చేసుకోవాలి అదే ఎక్స్ట్రా డాక్యుమెంట్స్ పెట్టి. సపోజ్ మీ కంపెనీ మీకు ఎక్స్టెండ్ చేయలేదంటే మీ జాబ్ కాంట్రాక్ట్, అప్పుడు అంతే 18 months అయ్యాక మీ వీసా ఎక్స్పైర్ అయిపోతుంది, ఆ తర్వాత ఇండియాకి వచ్చేయాలి. సింపుల్ యాజ్ దట్, ఓకేనా. సో ఐ థింక్ మీకు ఫుల్ టైమ్ కాంట్రాక్ట్స్, జాబులు, ఇక్కడ వీసాల గురించి కూడా ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మళ్ళీ చెప్తున్నా, ఫుల్ కామెంట్ సెక్షన్ అంతా ఫ్లడ్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. ఈ ముందులా కాదు, ఇప్పుడు ఇన్స్టాలో DM చేయండి, నేను ఆన్సర్లు ఇస్తాను, రిప్లైలు ఇస్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఐఎమ్ దేర్ ఫర్ యూ, ఓకేనా. సరే, ఇంకా నేను యాక్చువల్గా ఫస్ట్ ఈ 3 టాపిక్లకి పార్ట్ టైం జాబ్స్కి, ఫుల్ టైం జాబ్స్కి, తర్వాత మాస్టర్స్కి ఎలా అప్లై చేయాలని సపరేట్ వీడియోస్ వేద్దాం అనుకున్నా. మన ఛానల్లో ఆల్రెడీ 3 videos ఉన్నాయి, మళ్ళీ ఇంకో 3 videos వేస్తే డూప్లికేట్ అయిపోతారని చెప్పి నేను బట్ ఆ 3 videosే పెడదామంటే అక్కడ ఆడియో సరిగ్గా లేదనమాట. సో మీరు చాలామంది కంప్లైంట్ చేసేవాళ్ళు ఆడియో కోసము. సరే అని నేను ఫైనల్లీ ఇంకా మీకోసం ఒక కెమెరా కొని ఆ కెమెరాలో రికార్డ్ చేసి పెడుతున్నా, ఓకేనా. సో ఐ థింక్ హెల్ప్ఫుల్ కూడా ఉంది అనుకుంటా వీడియో. ఒకే వీడియోలో మొత్తం మెర్జ్ చేసేసా అన్ని టాపిక్స్. 19 minutes వీడియో, బోర్ కొడుతుందని మీరు స్కిప్ చేయకండి, చాలా ఇన్ఫర్మేషన్ ఉంది దీంట్లో. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఎన్ని లైక్స్ పెడతారో, ఎంతమంది సబ్స్క్రైబ్ అవుతారో దాన్ని బట్టే మన యూట్యూబ్ అల్గారిథం వచ్చి వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోని పుష్ చేస్తుంది, ఓకేనా. ప్లీజ్ అర్థం చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి రా బాబు. అండ్ ఎందుకంటే ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అందరికి తెలియాలి ఇది ఇన్ఫర్మేషన్. ఛానల్ గ్రో అయితే కానీ మన ఈ ఇన్ఫర్మేషన్ అందరికి రీచ్ అవ్వదు. నేను ఇప్పుడు వచ్చే స్టూడెంట్స్ మాత్రం గురించి మాట్లాడలేదు, స్టూడెంట్స్ చాలామంది ఫ్యూచర్లో కూడా వస్తారు, వచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఇక్కడ స్ట్రగుల్ అవుతుంటారు. ఇంకా సపోజ్ నేను చచ్చిపోయినా కూడా 50 ఏళ్ళ తర్వాత కూడా వస్తారు స్టూడెంట్స్ ఫ్రాన్స్కి మాస్టర్స్ చేయడానికి. వాళ్ళకు కూడా తెలియాలి కదా ఇన్ఫర్మేషన్, అప్పట్లో కూడా ఉన్నాడు, వీడియో చేసినాడు, ఇక్కడ ఫ్రాన్స్లో పరిస్థితి ఏముంది అని. సో ప్లీజ్, ఓకేనా. See you guys, bye bye, tata, see you in the next video. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అండ్ చాలా ట్రావెల్ వీడియోస్ రాబోతున్నాయి ఫ్యూచర్లో, ఓకేనా. సో స్టే ట్యూన్డ్, బై.